నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్రంలోనే రెండవ తల్లిపాల బ్యాంకును ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఉండి మండలం ఎండగండిలో ఒక మహిళ ఇంటికి వచ్చిన పార్సిల్లో డెడ్ బాడీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నయీం అస్మీ ఉండిలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన సర్పంచులు వార్డు మెంబర్స్ ముఖ్య నాయకులు ఇంధన పొదుపు భవిష్యత్తు తరాలకు అవసరం పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రఘునాథ్ తల్లిపాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనాలను ప్రతి ఒక్క తల్లి అవగాహన కలిగి ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆసుపత్రి నందు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దాతృత్వంతో సుషేణ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాత్రి తల్లిపాల బ్యాంకును బాలింతల నిర్వహణ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన భీమవరం నందు తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. రాష్ట్రంలోనే మన భీమవరంలో రెండవ తల్లిపాల బ్యాంకును ప్రారంభించడం జరిగిందని మొదటి తల్లిపాల బ్యాంకు కాకినాడలో ఉందన్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించినట్లయితే నవజాత శిశువులకు ప్రాణాంతకమైన అంటువ్యాధుల నుంచి రక్షణ 6 నెలల కాలం కేవలం తల్లిపాలు ఇవ్వడం వలన సంవత్సరంలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన నీళ్ల విరోచనాలు శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4వ వంతు పిల్లలకు పోషణకు లోనై ఉన్నారని దీనిలో 40% మన దేశంలోనే ఉన్నారన్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ఏ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తల్లిపాలను గుర్తించి తమ సంస్థ సీఎస్ఆర్ నిధులతో తల్లిపాల బ్యాంక్ ఏర్పాటుకు సహకరించడం జరిగిందన్నారు. దేశం మొత్తంలో ఇప్పటి వరకు 6 తల్లిపాల బ్యాంకులకు సీఎస్ఆర్ నిధులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. మరిన్ని తల్లి బ్యాంకులను నెలకొల్పేందుకు సహకారం అందించనున్నట్టు తెలిపారు. సుషేణ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ కాశీనాథ లక్కరాజు మాట్లాడుతూ తల్లులకు సమగ్ర లాక్టేషన్ మద్దతు అందించడానికి శిశువులకు అత్యుత్తమ పోషణను నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడిందన్నారు. తల్లిపాలపై సలహా పాలదానం లాక్టేషన్ ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తొలుత తల్లిపాల బ్యాంకు ప్రారంభించడానికి ముందు పూజ నిర్వహించి రాత్రి బాలింతల నిర్వహణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మిషనరీ పనితీరు వివరాలను దాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి తల్లిపాల సేకరణ నిల్వ ఎక్విప్మెంట్ జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి మాధవి కళ్యాణి, సుషేణ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ కాశీనాథ్ లక్కరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏరియా హాస్పిటల్ భీమవరంలో దాత్రి లాక్టేటింగ్ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పి ఒక కొత్త యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇవ్వడంలో అవగాహన క్రియేట్ చేయడము. ఎవరికైనా సరే డోనర్స్గా మనం తల్లులు ఎక్సెస్ మిల్క్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఎక్సెస్ మిల్క్ కలెక్ట్ చేసుకొని లేని తల్లులకి అది డొనేట్ చేయడం, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళు అండ్ మనకి స్పందన హెల్త్ వాళ్ళు ఇద్దరు ఎన్జిఓస్ కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ డొనేటింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఎంతో విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మన భీమవరం లాంటి ఏరియాలో తల్లిపాల మీద అవగాహన క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తుంది. తల్లిపాలు ఇస్తే పిల్లలకి ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా కూడా తల్లిపాలు అనేది మ్యాండేటరీగా ఇస్తూ అలా ఎవరికైనా తల్లులకి దీని గురించి అవగాహన క్రియేట్ చేయడము, దాని గురించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి యూనిట్స్ చాలా అరుదుగా ఉంటాయి. కాకినాడలో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు భీమవరంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో 2వ యూనిట్గా భీమవరంలో మొదలు పెట్టుకోవడం మన అందరికీ కూడా చాలా శుభవార్త. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటూ, ముఖ్యంగా మన భారతదేశం చూస్తే మన హెల్త్ స్టాటిస్టిక్స్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలా అవగాహన తక్కువగా ఉంది. కేవలం 60-65% వరకు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లల్లో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్, ఎక్కువగా వాళ్ళకి తెలివితేటలు కూడా బాగా ఉంటాయి. వాళ్ళకి దృఢంగా శారీరక దృఢత్వమే కాకుండా తెలివితేటలు కూడా పెరుగుతాయని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి కానీ ఎన్నో రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కానీ మన భారతదేశంలో కొంత అవగాహన లేకపోవడం వల్ల ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఎన్జిఓస్ ముందుకు వచ్చి ఇలాంటి యూనిట్స్ లాక్టేటింగ్ మేనేజ్మెంట్ యూనిట్స్ పెట్టడము, అండ్ దట్టు మన భీమవరం లాంటి
టౌన్లో పెట్టడం చాలా శుభవార్త అండి. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటూ మన ఏరియా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ఇక్కడ మ్యాటర్నిటీ హెల్త్ వాళ్ళు చూస్తే దాదాపు ఒక 50% ఆఫ్ అవర్ హాస్పిటల్ ఈజ్ ఎంటైర్లీ ఒక 50 బెడెడ్ ఉంటే ఇక్కడ దాదాపు ఒక 25 నుంచి 30 బెడ్స్ మనము మ్యాటర్నిటీ వాడికి అలాట్ చేస్తున్నాము. సో దాంట్లో చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది డెలివరీకి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా మంచి హెల్తీ ఉన్న బేబీస్ని డెలివరీ చేసిన తర్వాత 6 months వరకు వాళ్ళని ఎలా హెల్తీగా పెంచాలనే కౌన్సిలింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఏరియా హాస్పిటల్ భీమవరంలో లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ జాయింట్ కలెక్టర్ చేతి మీద ప్రారంభించడం జరిగింది. దీనికి ఎన్సీసీ లిమిటెడ్ హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ తోటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళు దీనికి సహకరించారు. మేము సిఎస్ఆర్ ఫండ్స్లో దీన్ని ఫండ్ చేశాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎల్ఎంయూ యూనిట్ లాక్టేషన్ యూనిట్ కాకినాడలో పెట్టాము. అది కూడా మేము ఎన్సీసీ తరఫున మేము ఫండ్ చేశాము. ఇప్పటికీ 6 మిల్క్ బ్యాంక్స్కి మేము మన దేశంలో ఫండ్ చేశాము. మొత్తంగా ఒక 3 కోట్ల దాకా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మేము కేటాయించాము. ఇంకా మా హెల్త్ స్ట్రాటజీలో ఈ మిల్క్ బ్యాంక్ అంటే మా తల్లి పాల గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. సో రాను కూడా మా సిఎస్ఆర్ ఫండ్స్లోంచి ఈ మిల్క్ బ్యాంక్స్కి ఇంకొంచెం నిధులు కేటాయిస్తామని చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంతోష్. ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ఇవాళ భీమవరంలో ప్రారంభం ఇప్పుడిప్పుడే అయింది. మన జాయింట్ కలెక్టర్ గారు అలాగే రాజ్యసభ ఎంపీ సీతామహాలక్ష్మి గారు వారిద్దరి చేతుల మీదుగా ఎన్సీసీ యొక్క సహాయంతో ప్రారంభం చేయడం జరిగింది. నేను సుషేనా హెల్త్ ఫౌండేషన్ తరఫున మాట్లాడుతున్నాను. నీలోఫర్ హాస్పిటల్లో 2016లో ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటి మిల్క్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి మా తల్లిపాల గురించి తల్లిపాల కోసం మేము కంటిన్యూస్గా పనిచేస్తున్నాం. అలాగే కాకినాడలో 2021లో మిల్క్ బ్యాంక్ ప్రారంభం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మిల్క్ బ్యాంక్. అలాగే భీమవరంలో ఇవాళ ప్రారంభమైన లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎల్ఎంయూ. ఇప్పటివరకు ఎల్ఎంయూ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే మొట్టమొదటిది. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నది జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు ఇందాకలే. పుట్టిన వెంటనే బిడ్డ సి సెక్షన్ వల్ల లేకపోతే ఏదో కారణం వల్ల యూజువల్గా తల్లి నుంచి దూరం పెట్టి ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పుట్టిన వెంటనే వితిన్ 1 hour తల్లిపాలు ప్రతి బిడ్డకి అందాలి. ఇది హ్యూమన్ రైట్ ఆఫ్ ఎవ్రీ బేబీ. ఫస్ట్ 1 hourలో కానీ తల్లిపాలు తాగగలిగితే ముర్రుపాలు ఉంటాయో కొలెస్ట్రాల్, అందులో కోట్ల ఇమ్యూనోగ్లోబులిన్స్, ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ వల్ల కోవిడ్ లాంటి కూడా రోగనిరోధక శక్తి తల్లి నుంచి తన బిడ్డకి వెళ్తుంది. రకరకాల డిసీజెస్ తాలూకా రోగనిరోధక శక్తి ఇందులో నుంచి వెళ్తుంది. అలాగే ఎన్ఈసి అంటారు. ఎన్ఈసి అంటే నెక్రోటైజింగ్ ఎంటరోకొలైటిస్. నెక్రోటైజింగ్ ఎంటరోకొలైటిస్ అనేది చాలా డేంజరస్ డిసీజు. నవజాత శిశువుల్లో ప్రీటర్మ్ బేబీస్ ఎవరైతే ఉంటారో, అంటే 1500 గ్రాములు, 1000 గ్రాములు, 2000 గ్రాములు పుడుతున్న బేబీస్ ఎవరైతే ఉన్నారో ఆ బేబీస్ తాలూకా పేగులు చాలా డెలికేట్గా ఉంటాయి. బ్యాక్టీరియా అటాక్ చేస్తాయి. అటాక్ చేసిన వెంటనే ఆ బేబీస్ చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెప్సిస్ వస్తుంది. నియోనైటల్ సెప్సిస్ అంటారు. అది రాకుండా ఉండాలి అంటే ప్రపంచంలో ఏ డబ్బా పాలు కూడా దానికి సొల్యూషన్ కాదు. ఓన్లీ తల్లిపాలే. తల్లిపాలలో హెచ్ఎంఓ హ్యూమన్ మిల్క్ ఒలైగోసాకరైడ్ అనే ఒక అద్భుతమైన మాలిక్యూల్ ఉంటుంది. అది తల్లి నుంచి బిడ్డకి తన పాల ద్వారా వస్తుంది, కొలెస్ట్రాల్ ద్వారా వస్తుంది. అది ఒక లేయర్లా ఫామ్ చేసి ఏ బ్యాక్టీరియా కూడా బిడ్డను అటాక్ చేయకుండా కాపాడుతుంది. అందుకే తల్లిపాలు అంత విలువైనవి, అంత గొప్పదైనవి. ఆ తల్లిపాలు ప్రతి బిడ్డకి అందాలన్న ఈ ఆకాంక్షతో ఈ ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రారంభం చేయడమైనది. ఇక్కడ కంగారు మదర్ కేర్, కౌన్సిలింగ్, తల్లిపాల కోసం ఏ విధంగా కావాలంటే మసాజ్, అన్ని విధాలైన సపోర్టు, బ్రెస్ట్ పంప్స్ అండ్ డీప్ ఫ్రీజర్, 6 నెలల పాటు తల్లిపాలు పాడవకుండా ఉండే సదుపాయాలు ఇప్పుడు ఈరోజు ఇక్కడ భీమవరంలో ప్రారంభం చేయడం జరిగింది. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీ హాస్పిటల్లో మీరు ప్రారంభించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఓ పార్సిల్లో రావడంతో అంతా భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉండి మండలం ఎండగండిలో తులసి అనే మహిళకు ఒక పార్సిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ పరికరాలున్నాయంటూ పార్సిల్ తెచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్సిల్ ఓపెన్ చేసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. పార్సిల్లో కుళ్లిన డెడ్ బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇరుగు పొరుగును పిలిచి వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. తనకు ఓ పార్సిల్ వచ్చిందని, అందులో కుళ్లిన డెడ్ బాడీ ఉందని వివరించింది. ఆగమేఘాల మీద వచ్చిన పోలీసులు ఏం జరిగిందో విచారణ చేస్తున్నారు. పార్సిల్ ఇచ్చిందెవరు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా క్షత్రియ సేవా సమితి ఆమెకు విడుదల వారీగా సామాగ్రి పంపిస్తున్నారు. మొదటి విడతలో టైల్స్ పంపించారు. ఇప్పుడు రెండో విడత విద్యుత్ సామాగ్రి పంపిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. వచ్చిన పార్సిల్లో అవే ఉంటాయని ఆమె ఓపెన్ చేసి చూడగా డెడ్ బాడీ ఉండడంతో ఇలా షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని ఎస్పీ నయీం అస్మీ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు సమక్షంలో పెద్ద ఎత్తున సర్పంచ్లు, వార్డు మెంబర్స్, ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ మరోపక్క సంక్షేమాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని, ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని చూసి తెలుగుదేశం కుటుంబంలో సభ్యులైనందుకు అభినందిస్తూ వారిని స్వాగతిస్తున్నామన్నారు. పాలకోడేరు, వెలివరు, పాములపరు, ఆరేడు, చెరుకువాడ గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్స్తో పాటు కుముదవల్లి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు భూపతిరాజు మధుమోహన్ రాజు ఆయన అనుచరులతో టీడీపీలో చేరారు. త్వరలో మండల, జిల్లా స్థాయి నాయకులు చాలా మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా రావడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సభ్యత్వంలో టాప్ 10 నియోజకవర్గాల్లో ఉండి స్థానం పదిలంగా ఉంటుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. చెరుకువాడ, పాములపర్రు, ఆరేడు గ్రామ సర్పంచులు, మెజారిటీ వార్డ్ మెంబర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఏదైతే చెప్పారో ఆ సంక్షేమాన్ని కూడా దఫాల వారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న తరుణంలో అందరూ కూడా వారి నాయకత్వాన్ని చూసి మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వటానికి ముందుకొచ్చి జాయిన్ అయినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ తెలుగుదేశం కుటుంబంలో సభ్యులైనందుకు వారిని అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇంకా మొన్న కూడా 3 రోజుల క్రితం కూడా జెడ్పీటీసీ, ఎంపీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాబోయే ఈ నెలాఖరు నాటికి చాలామంది ఇంకా చాలా గ్రామాల్లో చాలామంది మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, ఇంకా చాలామంది కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా రావడానికి ముందుకు వస్తున్నారు. 31 దాకా కంటిన్యూస్గా, 31 కాదు, సంక్రాంతి వరకు కంటిన్యూస్గా ఇలాగే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మన జాయినింగ్స్ ఉంటాయి. మరింత వృద్ధి చెందాలని మనం ఈ సభ్యత్వాలు కూడా సుమారు ఒక 80,000 సభ్యత్వాలు దాటడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా చూస్తే ఖచ్చితంగా 1,00,000 సభ్యత్వాల పైగానే జాయిన్ అవుతారనే నమ్మకం మాకుంది. ఇలా కొత్తగా ఇంతమంది జాయిన్ అయిన తర్వాత ఆ 1,00,000 సభ్యత్వాలు అనేది అవలేలుగా క్రాస్ అవుతామనే నమ్మకం ఉంది. డెఫినెట్గా 31 వరకు సమయం ఉంది. 31 నాటికి ఖచ్చితంగా 1,00,000 సభ్యత్వాలు, 1,00,000 దాటి ఇంకొన్ని వేల సభ్యత్వాలు ఉంటాయి అనే నమ్మకం నాకు మొన్న ఈరోజు జాయినింగ్స్ అన్ని చూసిన తర్వాత వచ్చింది. ఖచ్చితంగా టాప్ 10 నియోజకవర్గాల్లో, అంటే ఆంధ్రదేశంలోని టాప్ 10 నియోజకవర్గాల్లో ఉండి స్థానం అలా పదిలంగా ఉండిపోతుంది అనేది నా విశ్వాసం.
ఇంధన పొదుపు భవిష్యత్తు తరాలకు ఎంత అవసరమని విద్యుత్తును పొదుపు చేయడం సామాజిక బాధ్యత అని పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆలపాటి రఘునాథ్ బాబు అన్నారు. భీమవరం ఇండస్ట్రియల్ ఏరియాలో ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయంలో విద్యుత్ పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రఘునాథ్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలని, 1 యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే 2 యూనిట్ల ఉత్పత్తి భారం తగ్గుతుందన్నారు. ఇంధనాలు వృధా చేయిస్తున్నందువల్ల డబ్బు ఖర్చవడమే కాకుండా ఇంధన కొరత వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఎలక్ట్రికల్ డీఈ ఎన్ వెంకటేశ్వరరావు, ఏడీఈ కె రాంబాబు, ఇంజనీర్ పద్మశ్రీ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం పెరగడం, ఇంధనాలు ఖర్చు పెట్టడం వల్ల మొక్కలు, జంతువులు, ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయని అన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకతపై పలువురు విద్యార్థులు మాట్లాడారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ వారం రోజులుగా వివిధ పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించామని తెలిపారు. వారోత్సవాల్లో విశేష సేవలందించిన రంగసాయిని సత్కరించారు. కార్యక్రమంలో ఝాన్సీ, కె రాంబాబు, బాపూజీ, ఎలక్ట్రికల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. We have written essay writings about protecting about the electricity. We need electricity to save for the future generations. If we use it only for this generation, we can't make it out for the future. అసలు విద్యుత్ మనకు ఒక రిసోర్స్, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఫ్యూల్, అలా విద్యుత్ కూడా ఒక రిసోర్స్. మనం దాన్ని ఇప్పుడు ఎంత పొదుపు చేస్తే ఫ్యూచర్లో మనం అంతలా వాడుకోవచ్చు. కాబట్టి దాన్ని మనం ఎక్కువ పొదుపు చేయడానికే వాడాలి. అన్నెసెసరీ థింగ్స్కి మనం విద్యుత్ని ఎలా పడితే అలా వాడుకోవచ్చు. Electricity is an important resource in our daily life. When we are using that unnecessarily, we can face many problems in the future, and we can use many energies like tidal energy, thermal energy from coal, wind and tides also. We can use many other resources like How we save the electricity? Electricity is produced from natural resources and it causes a lot of pollution. And instead of that, we have to use tidal energy and wind energy and solar energy, etc. మనం విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా 14 నుంచి 20వ తారీఖు వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ చేయడం జరిగింది. దాంట్లో మన ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్, అలాగే ఎలక్ట్రిషన్, ఇవి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది 3-4 కాలేజీల్లో, అలాగే స్కూల్స్ని. వాళ్ళకి ఈ రోజున ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చిన ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ బాలబాలికలు, సెకండ్ ప్రైజ్ వచ్చిన బాలబాలికలు, థర్డ్ అందరికీ కూడా వాళ్ళ ఈ ఈవెంట్లో పాల్పంచుకుని ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మీద అవగాహన వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకోవడం కాకుండా 10 మందికి తెలియజెప్పడానికి బాగా ముందుకు వచ్చారు. సో వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం విద్యుత్ పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు చేస్తాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కొత్త సర్కిల్ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ టైం కలెక్టర్ గారు, మేడం గారు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. దాని తర్వాత కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ స్కూల్స్ కూడా అందరూ చాలామంది పిల్లలు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అడవుట్లో ఉన్నారు. అభ్యర్థనని వాళ్ళు స్వీకరించి కొంతమంది స్కూల్స్ హెడ్ మాస్టర్లో ముందుకు వచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ ద్వారా కొంతమంది పిల్లలు ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంచుకున్నారు. మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మేము బ్రీఫ్ చేసాము విద్యుత్ పొదుపు మీద. వాళ్ళు చాలా స్మార్ట్గా ఆలోచించి బాగా రియాక్ట్ అయ్యి బాగా రాశారు. సో వాళ్ళందరికీ అవార్డు విన్నర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా అనేక చోట్ల అనేక అవేర్నెస్ క్యాంప్స్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల నుంచే చైతన్యం రావాలనే ఉద్దేశంతో మన భీమవరం విద్యుత్ శాఖ ఎస్సీ గారు, డిఈ గారు, విద్యుత్ అధికారులు అందరూ కూడా వాళ్ళ నుంచే చైతన్యం రావాలనే ఉద్దేశం మీద మంచి కాన్సెప్ట్ తోటి అనేక పోటీలు నిర్వహించారు. సుమారు 150 మంది పైన విద్యార్థులు దీంట్లో పాల్గొన్నారు. డ్రాయింగ్ అండ్ వ్యాసరచన పొద్దున పెట్టారు. ఎనీహౌ మీ అందరూ కూడా విద్యార్థులు ఇక్కడ మీ తల్లిదండ్రులకు చెప్పి విద్యుత్తును పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 14 నుంచి 20 కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో స్వచ్ఛంద సంస్థలు మమ్మల్ని కూడా కలుపుకుని ఈ కార్యక్రమాలు చేయడం పట్ల ఎస్సీ గారికి, అలాగే డిఈ గారికి, తదితర అధికారులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన గ్రంథి కరుణాదేవి మనుమడు చిన్నారి గంధం శంకర్ చరణ్ కు అత్యవసరంగా విజయవాడలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ నందు హార్ట్ ఆపరేషన్ చేయవలసి ఉన్నందున వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల నగదును ఫిట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు మిత్ర బృందం ఆధ్వర్యంలో పాలకోడేరు ఎస్ఐ మంతెన రవ్వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవ్వర్మ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యువత సినీ హీరోల కటౌట్లకు ఫ్లెక్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అదే సందర్భాలను పురస్కరించుకుని సమాజంలో ఉన్న పేదవారికి సహకారాలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని, తల్లిదండ్రులు లేని అనాథ అయిన చిన్నారి గంధం శంకర్ చరణ్ అత్యవసర వైద్యానికి సహకరించడం యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమమని, ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన దాసరి చందు మిత్ర బృందాన్ని అభినందించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ చందు మిత్ర బృందం గతంలో కూడా దివ్యాంగులకు, అభాగ్యులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారని, వీరు తలపెట్టిన సహాయ కార్యక్రమంలో తమ వంతుగా ఎక్స్రే టెక్నీషియన్ బాలు, డెంటల్ డాక్టర్ పవిత్రులు కూడా సౌజన్యం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిట్ జోన్ జిమ్ కుటుంబ సభ్యులు నాగేంద్ర, రాకీ, భద్ర, సాయి, సతీష్, నరసింహ, శ్రీను, కాళీ, ప్రసాద్, విష్ణు కళాశాల డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు యూత్ ఫ్యాన్స్ అని చెప్పి హీరోలకి వాళ్ళకి ఎక్కువ ఫ్లెక్సీలు కట్టి డబ్బులు వృధా చేస్తున్నారు, 5,000 10,000. మీరు ఆ హీరోస్ పేర్లన ఇలాంటి పనులు చేస్తే అది ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దయచేసి యూత్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఫ్లెక్సీలకి వీటికి పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ చిరిగిందని గొడవలు పడి దానికన్నా అది వేస్ట్. అదేదో మీకు నచ్చిన హీరోలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద చెప్పి ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే దానికి మేము కూడా కోఆపరేట్ చేస్తాం. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ప్రాంతానికి చెందినటువంటి గ్రంథి కరుణాదేవిని ఆవిడకి మనవడు అవుతాడు. ఈ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు. ఆవిడ సంరక్షణలోనే మరి అబ్బాయి రావడం జరుగుతుంది. అయితే ఈ అబ్బాయికి గుండెకి సంబంధించినటువంటి హోల్ పడి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని గతంలో కూడా ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన భీమవరం కరాపర్ రోడ్లో ఉన్నటువంటి ఫిట్ జోన్ జిమ్ అధినేత చందు గతంలో ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సరే తన మిత్రులు, అలాగే తన జిమ్లో శిక్షణ తీసుకున్నటువంటి యువకుల సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబానికి గతంలో ఆవిడకి ఇయరింగ్ మిషన్ కానీ, అలాగే ఈ అబ్బాయికి గతంలో ఇర్ని ఆపరేషన్కి కూడా సహకరించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ చేయించాల్సి ఉంటే మరి విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఆపరేషన్ ఈ హాస్పిటల్లో, ఆ ఇన్స్టిట్యూషన్లో మరి ఆపరేషన్ చేయించడానికి సన్నాహాలు చేయడం జరిగింది. మరి అబ్బాయికి ఇంకా పైన ఉన్నటువంటి ఖర్చులు కానీ, తర్వాత డైట్ తీసుకోవడానికి అవసరమైనటువంటి ఖర్చుల నిమిత్తం మొత్తం ఈ ఫిట్ జోన్ జిమ్తో తరఫున యువకులు కానీ, శిక్షకులు కానీ, మరి చందు కానీ వ్యక్తిగతంగా కానీ మరి ఇవాళ 50,000 రూపాయలు మన నగదు ఇవాళ మన పాలకోడేరు ఎస్ఐ గారు అయినటువంటి రవివర్మ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. మానవత్వం పరిమళించింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. యువకులు వాళ్ళ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా మానవత్వంతో ఇలాగా ఎక్కడో భీమవరంలో గొల్లకోడలో ఉన్నటువంటి విషయం తెలుసుకుని మరి ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ అబ్బాయికి మళ్ళీ పునర్జన్మ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాలకోడేరు ఎస్ఐ గారు అయినటువంటి రవివర్మ గారి చేతుల మీదుగా ఈ నగదు అందించడం, మరి అబ్బాయి ఆపరేషన్ చక్కగా జరిగి మళ్ళా చక్కగా అతను ఆరోగ్యంగా మళ్ళీ జీవించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు చందు. నాకు గత 5 సంవత్సరాల నుంచి మన శంకర్ చరణ్ అలా మామగారు కూడా బాగా పరిచయం. గతంలో కూడా వీళ్ళకి హెల్త్కి సంబంధించిన విషయం వస్తే మనం ఈ ఫిట్ జోన్ జిమ్ తరఫున, అలాగే నా ఫిట్ జోన్ జిమ్లో ఉన్న సభ్యులందరి ద్వారా వాళ్ళకి సహకారం అందించడం జరిగింది. మనకు రీసెంట్గా ఈ బాబుకి హార్ట్కి సంబంధించిన ఇబ్బంది పడుతున్నారని చెప్పి మామగారి ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆంధ్ర ఆర్టికల్స్ ద్వారా వాళ్ళకి సర్జరీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి వాళ్ళకి వైద్యం ఖర్చుల నిమిత్తం మేము ఒక 50,000 వరకు ఖర్చు చేసాము. దీంతోపాటు మాకు సహకరించిన మా ఫిట్ జోన్ జిమ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మన ఇంపీరియల్ హాస్పిటల్ ఎక్స్రే టెక్నీషియన్ బాలు గారు, మన ఈథోస్ డెంటల్ హాస్పిటల్ పవిత్ర గారి సహకారంతో మేము వీళ్ళకి అమౌంట్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు విచ్చేసిన పాలకోడేరు ఎస్ఐ రవివర్మ గారు ఏ విషయంలో అయినా సరే మాకు ముందుండి ప్రోత్సహించి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఆయనకి మేము ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాము. దీనికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారాలు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర తెలంగాణ ఐటీ వింగ్ అధ్యకులు కానూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రమైన వీరవాసరం అంబేద్కర్ భవన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అంబేద్కర్ చిత్రపటాలు ప్రదర్శించి బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుండి ఆయన్ను వెంటనే తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దాల సాయి, మేడపాటి సాగర్, గంజాల సుబ్రహ్మణ్యం, ఏవీ రామరాజు, శివరామరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరం మనం చూస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ భారత్ గారిని అవమానించి పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అనేది అందరూ చూశారు. మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే డబుల్ PhD చేసిన ఓన్లీ పర్సన్, వరల్డ్ నెంబర్ 1 స్కాలర్ బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటిది ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇప్పటికీ ఎన్నో పదులు వందల లెక్కల క్రిమినల్ కేసులు అనుభవిస్తున్నటువంటి అమిత్ షా గారు అవమానించి మాట్లాడాడు. అది చాలా బాధాకరం. ఆయన ఎటువంటి మెసేజ్ని పబ్లిక్కి పాస్ చేస్తున్నాడు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న పర్సన్, ఒక హోమ్ మినిస్టర్ అండ్ అట్లా మాట్లాడితే ఒక సామాన్యుడు పరిస్థితి ఏంటి? సో దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మన అంకెం సీతారాం గారు అందరూ ఇక్కడ ఉండి ఒక ప్రొటెస్ట్ అనేది మేము తెలియపరచడం జరిగింది. అదేవిధంగా దీన్ని తీవ్రంగా ఖండించి ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసి ఆ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి మేము ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తాం. భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున వీరవాసరం మండలం వీరవాసరంలో అంబేద్కర్ విగ్రహం అమిత్ షా పార్లమెంట్లో, దేవాలయం లాంటి పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన సందర్భంగా ఈ రోజున మేము నిరసన చేస్తున్నాం. వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, మినిస్టర్ నుంచి వెంటనే రాజీనామా చేయాలి. అలాంటి మహానుభావుని అలాంటి మాటలు మాట్లాడటం అది చాలా బాధాకరమైన విషయం. ఆయన్ని నిజంగా దేవుడిగా SC, ST, BC మైనారిటీ కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన్ని భగవంతుగా కొలుచుకుంటారు. అలాంటి వ్యక్తి ఒక అమిత్ షా ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆయన అలాంటి చిల్లర మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. వెంటనే అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.